ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2024 సంవత్సరానికి గాను ఇక్కడ 11,558 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ 11,558 ఉద్యోగాలలో ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారితోటి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి వారితోటి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఇక్కడ ఈ 11,558 ఉద్యోగాలలో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్న వివరాలను తెలియజేస్తాను. అదేవిధంగా డిగ్రీ పాస్ అయినటువంటి వారికి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి, ఆ తర్వాత ఇక్కడ ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, డిజబుల్ పీపుల్ కానివ్వండి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇవ్వడం జరిగింది అన్న వివరాలను, ఆ తర్వాత అప్లికేషన్ విధానము మరియు ఫీజు వివరాలను, ఆ తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రారంభ తేదీ అంటే ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఏ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు మనకు ఇక్కడ 11,558 ఉద్యోగాలలో డిగ్రీ పాస్ అయినటువంటి వారితోటి ఇక్కడ 8,113 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారితోటి 3,445 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక డిగ్రీ వాళ్లకు కేటాయించినటువంటి పోస్టులు ఏంటి అంటే ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి, స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిగ్రీ విద్యార్హతతోటి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి కేటాయించినటువంటి పోస్టులను మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు కొన్ని ఉన్నాయి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారితోటి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి వారికి భర్తీ చేసేటువంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 36 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్హతతోటి భర్తీ చేసేటువంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 33 సంవత్సరాలకు దాటి ఉండకూడదు. ఇక తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏ కమ్యూనిటీ వారికి ఎంత కేటాయించారు, ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కేటాయించారు అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఓబీసీ వారికి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి, నాన్ క్రిమిలియర్ వారికి ఇక్కడ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ డిజబుల్ పర్సన్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగినటువంటి వారు తమ దరఖాస్తులను అన్నిటిని కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి పోర్టల్లో ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సిబిటి పద్ధతిలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేది ఇక్కడ 250 రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మైనార్టీలకు, మహిళా అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడా ఈ 250 రూపాయలే ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది. మిగతా అభ్యర్థులకు ఇక్కడ 500 రూపాయల ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పరీక్ష రాసే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పరీక్ష రాసిన అభ్యర్థులు నిబంధనల ప్రకారము ఇక్కడ పరీక్ష రాసిన తర్వాత బ్యాంకు ఛార్జీలను మినహాయించుకొని ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వీరు కట్టినటువంటి ఫీజును రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక చివరిగా ఈ పోస్టులకు
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేట్కు సంబంధించినటువంటి పోస్టులు అంటే డిగ్రీ విద్యార్హతతోని భర్తీ చేసేటువంటి పోస్టులకు సెప్టెంబర్ 14వ తేదీ నుండి అంటే ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇంటర్మీడియట్తో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి అంటే సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఈలోపు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ఈ ప్రకటన అనేది కేవలం పేపర్ ప్రకటన మాత్రమే. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీకి కానివ్వండి లేదా తెలంగాణకు కానివ్వండి ఎన్ని పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రిజర్వేషన్ ఓబీసీ వాళ్లకు, ఎస్సీ ఎస్టీలకు, ఆ తర్వాత వికలాంగులకు ఇక్కడ ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. ఇందులో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్లకు కమ్యూనిటీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్లకు కమ్యూనిటీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న పూర్తి డీటెయిల్స్ను అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.